మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. మాఘమాస ప్రత్యేకత గురించి తెలుసుకుందామండి. మాఘమాసం మనకి ఈ నెలలో అంటే జనవరి నెలలోనే మనకి స్టార్ట్ అయిపోతుంది మాఘమాసం. అంటే ఆల్మోస్ట్ మనకి 19వ తారీఖు జనవరి 19 నుంచి మనకి మాఘమాసం ఉంది. మాఘమాసంలో చేసే స్నానాలు, దానాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. జనరల్గా జనవరి నెలలో 19వ తారీఖు నుంచి ఆల్మోస్ట్ ఫిబ్రవరి 17వ తారీఖు అమావాస్య అనుకోండి, 17 వరకు ఉంటుంది మాఘమాసం. ఈ నెలలు చేయవలసినటువంటి ప్రత్యేకత ఏంటి మనం తెలుసుకుందామండి. యాక్చువల్గా మాఘమాసం 12 మాసాల్లో అత్యంత పవిత్రమైన మాసము మాఘమాసం. మాఘమాసంలో చేయడం వల్ల పాపాలు హరిస్తాయి, స్నానాలు చేయడం వల్ల పాపాలు హరిస్తాయి అంటాం. ఈ మాఘమాసంలో నదీ స్నానాలు, ప్రయాగ స్నానాలు చాలా ఉత్తమమైనవి. అంతేకాకుండా జపము, దానము ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా మాఘమాసంలో నువ్వుల దానం, తిలాదానము చాలా చాలా పవర్ఫుల్. తిలాహ పాప హరాహ అంటే తిలలు అంటే నల్ల నువ్వులు దానం చేయడం వల్ల పాపాలు హరిస్తాయి అని చెప్తాం, శాస్త్రం చెప్తుంది. నేను చెప్పడం కాదండి, పద్మపురాణంలో చెప్పబడి ఉంది. అంతేకాకుండా పద్మపురాణము అలాగే మాఘపురాణంలో కూడా ప్రత్యేకత గురించి చెప్పారు. ఎవరైతే పిడికెడు నువ్వులు అంటే తిలలు దానం చేస్తారో ఆ పిడికెడులో ఎన్ని నువ్వులు ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గలోకంలో ఉంటారని పద్మపురాణంలో చెప్పారు. అంతేకాకుండా ఈ తిలాదానం చేయడం గొప్ప అదృష్టం ఉండే ఉత్తమమైనది. ముఖ్యంగా మాఘమాసంలో దానం చేయవలసిన సయ్యాదానం, అబ్బాబ్బా ఎంత అదృష్టం అండి. సయ్యాదానం అంటే మంచము దానం ఇవ్వడమే. ఎవరైతే ఈ మాఘమాసంలో పౌర్ణమి పూట కానీ ఏ రోజులైనా పర్లేదని మంచిదేనండి. పౌర్ణమి పూట అలాగే అమావాస్య పూట 17వ తారీఖు, పౌర్ణమి జనవరి 1 తారీఖు అండి, అమావాస్య 17వ తారీఖు వస్తుంది. అంతేకాకుండా 15వ తారీఖు కూడా మహాశివరాత్రి, మహాశివరాత్రి దానం, సయ్యాదానం చేసిన వారికి మహాపుణ్యం సంప్రాప్తించడమే కాకుండా దాంపత్య వియోగం ఉండదు. అంటే ఆ మంచం మీద ఎప్పుడు కూడా భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం ఉంటుంది. అంటే భార్యాభర్తలు విడిపోరు, వచ్చే జనంలో కూడా కలిసే ఉంటారు అని శాస్త్రం చెప్తుంది, పద్మపురాణం చెప్తోంది. సో అంతేకాక ఇంకా చాలా ఫలితాలు ఉన్నాయండి దాని గురించి, అదో చేద్దాము. అంతేకాకుండా ఈ మాఘమాసంలో సంకల్పపూర్వకంగా స్నానం చేయాలంటాయి, అది ఇందాక చెప్పాను. నదీ స్నానం, గంగా స్నానం కానీ త్రివేణి సంగమ స్నానం మహాపవిత్రం చెప్పుకుందాం. తర్వాత ఈ కొంచెమైన ఈ మాఘమాసంలో బంగారం దానం, సువర్ణ దానం, రజిత దానం, వెండి దానం, ఇత్తడి, కంచు, పాత్ర దానాలు ఇవి ఇవ్వాలండి. అది గొప్ప అదృష్టము. అంతేకాకుండా మనం ఏం చేస్తూ ఉంటాం, జనరల్గా సుగంధ ద్రవ్యాలు చేస్తూ ఉంటాయి. సుగంధ ద్రవ్యాలు దానం చేసిన వారికి ఇంకా గంధర్వలోక ప్రాప్తి అని శాస్త్రం కూడా చెప్తుందండి. గంధర్వులు ఇప్పుడు విశ్వావసన సంవత్సరం కదా ఇది, మనకి విశ్వావసన సంవత్సరం అంటే మన గంధర్వుడు రాజు పరిపాలించారు సంవత్సరం, గంధర్వలోకాలకు వెళ్తారని శాస్త్రం చెప్తుంది. అంతేకాదండి, అన్నదానం, వస్త్రదానం, తిలాదానం, గోదానం, సయ్యాదానం ఈ 5 దానాలు చేసిన వారికి మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు, విశేషమైన ఫలితం ఉంటుందని పద్మపురాణంలో ఇది విశేషంగా చెప్పారు. అంతేకాకుండా మాఘమాస స్నానాలు చేయడం వల్ల అన్ని పాపాలు హరిస్తాయిట. ప్రయాగ స్నానం అత్యంత పవిత్రమైన స్నానము. యజ్ఞాలు, తపస్సులు, దానాలు, హోమాలు, జపాలు కలగని ఫలితము ఈ మాఘమాసంలో చేసే స్నానం వలన కలిగి తీరుతుందట. ఎంత బాగుందండి, 1,00,000 జన్మల పాపం హరిస్తుందట ఈ స్నానాలు, మాఘమాస స్నానాలు. కోరికలు నెరవేరుతాయి, పరమాత్ముడు సంతోషిస్తాడు. ఎంత భగవంతుడు ఎంత బాగా చెప్పాడు చూసారా మనకి. సరే, మరి కార్తీక పౌర్ణమి వస్తుంది కదండి, కార్తీక పౌర్ణమి పూట ఏం చేద్దాం? ఇంకా చెప్పాలంటే అండి, మాఘమాసంలో పౌర్ణమి వస్తుంది. పౌర్ణమి జనరల్గా మాఘమాసం 1 తారీఖు పౌర్ణమి వచ్చిందండి, ఫిబ్రవరి 1, 2026 1వ తారీఖు. సో ఆ రోజు చేసేటువంటి పుణ్యఫలం బ్రహ్మాండ స్నానము పుణ్యఫలమైనది. అంటే సంకల్పపూర్వకంగా ఏ నదిలో సరే స్నానాలు చేసినా పుణ్యమే వస్తుంది. గంగా నదిలోనూ అలాగే ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో చేసిన పుణ్యము స్నానాలు అత్యంత పవిత్రమైనగా ఉంటాయి. మహామాఘి అంటాం మనం ఈ స్థానాన్ని, సంవత్సరాన్ని మహామాఘి, సంవత్సరం ఒక్కసారి వస్తుంది. ఏ చిన్న దానం చేసినా అనంతమైన పుణ్యం వస్తుంది.
12 నెలల్లో కన్నా అత్యంతమైన అద్భుతమైన మాసము మాఘమాసం ఒకటే. మాఘమాసానికి సరితూగే మాసం ఇంకొకటి ఉండదు అని అంటాం. కార్తీక మాసం కూడా ఉందనుకోండి. సరే, మాఘమాసంలో ప్రయాగ స్నానం చేసిన వారికి మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా విష్ణువులోక ప్రాప్తి కలుగుతుందని, అంతేకాకుండా ప్రతి కోరిక తీరుతుందని చెప్పి శాస్త్రం చెప్తోంది. అంతేకాకుండా ఇదే విషయాన్ని స్కాంద పురాణంలో కూడా ఖచ్చితంగా చెప్పారు. స్కాంద పురాణంలోనూ పద్మ పురాణంలోనూ మన గురువర్యులు కూడా ఇదే మాట చెప్తున్నారు. మాఘమాస స్నానము అత్యంత పవిత్రమైన స్నానము అని. ఇదే కదండి, ఈ మాఘమాసంలో దీపదానం, పర్ఫెక్ట్గా దీపదానం చాలా మంచిది. దీపదానం ఒకటి, వెండి దీపాలతోటి చేయడము, అంటే ప్రమిదలతో చేయడము దీపదానం, అది అఖండమైనటువంటి అదృష్టాన్ని కలగజేస్తుంది. అంతేకాకుండా అండి, ఈ మాఘమాసంలో 12 రకాల పండ్లు, 8 రకాలైన వస్త్రాలు, చిన్నపాటి బంగారము, ఇత్తడి వస్తువులు, వెండి బ్రాహ్మణులకి అలాగే వేదశాస్త్ర పండులకి దానంగా ఇవ్వాలి. దానంతో పాటు దక్షిణ తాంబూలతో పాటు దానం ఇవ్వాలి. తర్పణాలు, హోమాలు, పిండ ప్రదానాలు, దీపదానాలు ఈ నదీ తీర ప్రాంతంలోనూ ఎక్కడైనా సరే చేయడం ఇవి చాలా మంచిది. ముఖ్యంగా మాఘమాసంలో అమావాస్య రోజు పిండ ప్రదానం చేయడం అత్యంత పరమ పవిత్రమైన విధి. పితృదేవతలు సంతోషించి సత్పుత్రులు సత్సంతానం కలిగేట్టు త్వరలో వివాహ వేడుకలు జరగాలని చెప్పి చేస్తూ ఉంటారు. అదొకటండి. మాఘమాసే సదాస్నానం, మాఘమాసే సదాజపం, మాఘమాసే సదాధ్యానం, మాఘమాసే సదావ్రతం. ఈ శ్లోకం చెప్పుకుంటూ దానాలు చేస్తున్నారు చూసారా, వాళ్ళు సాక్షాత్ విష్ణులోకంలో ఉంటారు. అంతేకాదండి, మా అఘ అంటే మాఘమాసం అని. మా అంటే వద్దు, అఘ అంటే పాపాలు మనకొద్దు అని చెప్పి స్నానాలు చేస్తారనమాట. మాఘమాసం పౌర్ణమి అత్యంత పవిత్రమైనది. సముద్ర స్నానం కూడా చేస్తాం. సముద్ర స్నానాలు, ప్రయాగ స్నానాలకి అత్యంత పవిత్రత ఉంది. పుంజిక స్థల అనే ఒక అప్సరస ఉందండి. అంటే 5 అప్సరసలు, బ్రహ్మ, ఊర్వశి, మేనక, తిలోత్తమ అంటారు చూసారా. 5వ ఆవిడ పుంజిక స్థల. ఆవిడ అప్సరస. ఆవిడకి ఒక మహానుభావులు ఋషులు అంటే దేవతలు చెప్పిందంటే, అంటే ఒక ఆవిడకి భూలోకంలో ఒక ఆవిడకి ఆమెకు చెప్తున్నారన్నమాట మన గురువుగారులు, ఆయన ఋషులు చెప్పింది ఏంటంటే, నువ్వు మాఘమాసంలో 3 సంవత్సరాల పాటు ఆ నెల మొత్తం కూడా ప్రయాగరాజులో స్నానం చేయి, దానివల్ల నీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పేశారు. ఆవిడ కంటిన్యూస్గా 12 సంవత్సరాల పాటు ఆవిడ ప్రయాగ స్నానం చేసింది. దానివల్ల స్వర్గలోకంలో ఆవిడ 5వ అప్సరసగా పుంజిక స్థలగా పుట్టింది ఆవిడ. ఇది గురువుగారు కూడా చెప్పారు కదండి అది. అంతేకాకుండా ఒక లేడీ, ఒక ఆడ మనిషి, ఆవిడకి ఋషులు చెప్పింది ఏంటంటే, 3 సంవత్సరం పాటు నువ్వు ఇలా పుణ్యదలో ప్రయాగలో స్నానం చేయి, మాఘమాసంలో స్నానం చేయి, సంకల్పూర్వకంగా చేయి చెప్పంటే సరే ఆవిడ చేస్తే ఆవిడ 1 సంవత్సరం కాదు 3 సంవత్సరాల పాటు చేసింది. చేయడం వల్ల ఆవిడ స్వర్గలోకంలో తిలోత్తమగా పుట్టింది. నేను చెప్పడం కాదంటే గురువుగారు చెప్పారు. అది నా సొంత కవిత కానే కాదు, మనం చదువుకుంటుంటే తెలుస్తూ ఉంటాయి. సరే, మనం చేస్తున్నాం. మరి అమావాస్య స్నానం అన్నదా, అమ్మ బాబోయ్ అద్భుతం అండి. మాఘమాస అమావాస్య 17 తారీఖు వస్తుంది, మంగళవారం. మహా పవర్ఫుల్. 300 కోట్ల నదీ తీర్థాలు ప్రయాగలో కలుస్తాయిట, త్రివేణి సంగమంలో చేరతాయి. ఆ రోజు కనుక స్నానం చేస్తే వాళ్ళు విష్ణు లోకానికి చేరుతారు. ఆ రోజు అన్ని దానాలు చేయాలండి. చెప్పులు, గొడుగులు, అలాగే వస్త్రాలు దానం ఇవ్వడం వల్ల వైకుంఠంకి వెళ్తారు అని మాఘపురాణంలో కూడా స్పష్టంగా చెప్పారు. గురువుగారు చెప్తున్నారు కదా, మనం వింటున్నాం కదా. సో ఈ విధంగా ఏమాత్రం అవకాశం ఉన్నా, ఏ చిన్న దానం చేసినా కూడా మహాపుణ్యం వస్తుంది. అంతేకాదండి, మనకి సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖుని మహాశివరాత్రి వస్తుంది. ఆ రోజు శివుడికి మనకు అత్యంత ఇష్టమైన మాసం, ఇష్టమైన రోజు. ఆ రోజు మనం స్వామివారికి ఉపవాసం ఉండి ఆ రోజంతా మనం ఆ రోజు స్వామివారిని అంటే శివుణ్ణి అభిషేకాలు చేసుకుంటూ
స్వామివారి కళ్యాణాలు చేసుకుంటూ స్వామివారికి వస్త్రాలు సమర్పిస్తూ కలువ పూలంటే బాగా ఇష్టం. కలువ పూలు సమర్పించుకుంటూ స్వామివారికి, శివుడికి, శివపార్వతులు అంటాం, సమర్పించుకుంటూ ఆ రోజు శివపార్వతుల కళ్యాణం కూడా చేయించుకుంటుంటాం మనం మాఘమాసంలో. చేయించుకోవడం, దానాలు విరివిగా ఇవ్వడం, అంతేకాకుండా ఆ రోజంతా ఉపవాసం జాగారం అంటాం చేయడం వలన, అంటే ఏమి తినకుండా ఉపవాసం చేసుకుంటూ జాగారం కూడా ఉండడం వలన సాక్షాత్తు వాళ్ళు శివసన్నిధి చేరుకుంటారు అని శాస్త్రం చెప్తాం. సరే, శివకేశవులకి భేదం లేదని ఎలా నిరూపించిందో పద్మపురాణం. అంటే ఈ మాఘమాసం మొత్తం కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు భగవంతుడి కృపకి పాత్రవుతారని చిన్న చిన్న దానాలు చేసుకుంటూ మనం ఉత్తమమైన లోకాలకు చేరుకుందామని, ఈ జన్మలో కూడా మంచి పనులు చేసుకుంటూ ఈ జన్మలో కూడా ఉత్తమంగా జీవిస్తూ ఇంకా మరుజన్మ లేకుండా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.